ఇట్లా పూజ అయిపోయిన తర్వాత ఇంటి ముందు రెండో మూడో క్రాకర్స్ అయితే కాల్చాలని చెప్పి ఫార్మాలిటీకి అయితే మా పిల్లలు ఇలాగ కాల్చేసారు. ఇది అనకొండంట పాము బిళ్ళలా వెలిగించేసి తర్వాత కిందకు వచ్చేసి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వచ్చేసిన తర్వాత అసలు పిల్లల్ని పట్టుకోగలమా, క్రాకర్స్ మీద క్రాకర్స్ కాల్స్తూనే ఉన్నారు. మా అపార్ట్మెంట్ అంతా దద్దరిల్లిపోయింది అనమాట. బాంబులు వేయడం ఒక పక్క అయితే చుచ్చుబుడ్లు వెలిగించడం ఇంకొక పక్క మొత్తం అపార్ట్మెంట్ అంతా సందడిగా మారిపోయింది. దీపావళి కొంచెం స్పెషల్ గానే అయిందని చెప్పాలి. ఎవ్రీ ఇయర్ మీద ఇయర్ అయితే మా అపార్ట్మెంట్ లో వాళ్ళందరం కలిసి అయితే చేసుకున్నాం అనమాట. కిందకు వచ్చేసరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి మొత్తం అందరం కలిపి క్రాకర్స్ అయితే ఇచ్చారనమాట. పిల్లలేమో కొంచెం సేఫ్ గా చూసుకోవాలి కదా, సో అందుకని చెప్పి పిల్లలకి దగ్గరే ఉండి అయితే క్రాకర్స్ అయితే కాల్పించాము. అయితే చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అంటే చాలా భయం అనమాట. సో నేనైతే అట్లా జోలికి కూడా వెళ్ళను, నేను కాల్చే ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అందుకని నేనైతే కాల్చలే. కాకపోతే పిల్లలకు ఇష్టం కాబట్టి వాళ్ళు సరదా పడతారని దగ్గరుండి అయితే కొంచెం కేర్ఫుల్ గా చూసుకున్నాం. దివాళీ అయితే ఇలా జరిగింది ఈ ఇయర్. సో మీరైతే సబ్స్క్రైబ్.